హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నాకైతే చాలా త్వరగా రోజులన్నీ పరుగులు తీస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, అస్సలు మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్గా, అస్సలు మైండ్ ఇదిగా లేదండి. అస్సలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఇంట్లో కూడా ఎక్కడే వస్తువులన్నీ అలా పడిపోయి ఉన్నాయి అన్నమాట. సర్దుకోవటం లేదు. టోటల్గా ఏ పని చేయబుద్ధి కావట్లేదు అనమాట. నాన్న చనిపోయిన దగ్గర నుంచి నా మైండ్ అంతా చాలా ఏంటేంటో ఆలోచనలు, చాలా డిస్టర్బెన్స్గా అయిపోయానండి. అస్సలు మైండ్ పనిచేయట్లేదు అనమాట. నాకు రోజులు గడిచే కొద్దికి బాధ తగ్గాల్సింది పోయి ఇంకా పెరుగుతూ ఉంది. ఏదో తెలియని బాధ. మన మనసులో ఉన్న బాధ ఎవరికన్నా పంచుకోవాలి అంటే నేను ఎప్పుడు ఒకటి అనుకునేదాన్నండి. ఎవరైనా ఏదన్నా బాధలు చెప్పుకొని ఏడుస్తున్నారనుకోండి, ఎందుకు అట్లా ఏడుస్తారు? ఏడిస్తే బాధలు తగ్గిపోతాయా? ఎందుకు అట్లా ఏడవటం అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది, మన బాధని ఎవరికన్నా చెప్పుకోవాలి, అట్లా మనస్ఫూర్తిగా తని తీర ఏడవాలి అంటే చాలా ధైర్యం కావాలి. అందులో నేనైతే చాలా మైనస్ అని అర్థమైంది. అలా ఎవరికన్నా చెప్పుకోవాలన్నా కూడా చాలా ధైర్యం ఉండాలండి. అది ఇప్పుడే నాకు అర్థమవుతుంది. నేను అస్సలు అలా ఎవరితో చెప్పుకోలేను. చెప్పుకోవటం తప్పని కాదు, నాకు అట్లా చెప్పటం రాదు. అది ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది నాకు. చెప్పుకుంటే బాధ తగ్గిద్దేమో, కానీ నాకు చెప్పుకోవటం రాదండి. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాదనమాట. అందుకే నాలో నేనే చాలా ఆలోచించుకుంటా. చాలా బాధగా అనిపిస్తుంది. నాన్నతో గడిపినవి ఇంకా ఏంటేంటో గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నాన్న చనిపోయిన రోజు అస్సలు ఏడవలేదండి. అదొక షాక్లో ఉండిపోయాను అన్నమాట. సడన్గా జరిగేటప్పటికి అసలు ఇంకా ఆ రోజంతా, మరుసటి రోజు నాన్న కార్యక్రమాలన్నీ నా కళ్ళ ముందే జరుగుతున్నా కూడా అస్సలు ఏడుపు రాలేదు. ఆ షాక్లో ఇంక అట్లా ఉండిపోయాను. తర్వాత వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయి, ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయి, ఇంక రోజు నాన్న కనిపించకపోయేటప్పటికి నిదానంగా అట్లా మామూలుగా ఇంకప్పుడు రోజుకి నా బాధ పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు. ఆ రోజు మాత్రం అస్సలు నా మైండ్లో లేదనమాట. అస్సలు ఇంకట్లా షాక్లో ఉండిపోయాను. నా కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి, నేను చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను తప్పితే అస్సలు నాకే తెలియకుండా అలా ఉండిపోయాను అనమాట. అది ఎందుకో నాకు తెలియదు. అంటే ముందు హెల్త్ బాగోక అట్లా జరిగితే ఏమోలే అనుకోవచ్చు. తింటున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, అంతా బాగానే ఉంది. సడన్గా అట్లా జరిగిద్ది అని అస్సలు అనుకోలేదు. సడన్గా జరిగేటప్పటికి ఇంక అట్లా షాక్లో ఉండిపోయాను నేను. ఇప్పుడు రోజులు గడిచే కొద్దికి నాన్న కనిపించట్లేదు అన్న ఆలోచనలు, అంతకుముందు నాన్నతో గడిపిన విషయాలన్నీ గుర్తొస్తుంటే రోజుకి అట్లా బాధ పెరిగిపోతూ ఉందన్నమాట. మనం బాధపడతా ఉంటే ఏ పనులు ఆగవు, ఏది మన కోసం ఆగిపోదు. అలా జరిగిపోతూనే ఉంటే మనం ఎంత బాధపడ్డా, కొంచెం నా బాధను నేను తమాయించుకుంటూ ముందుకెళ్ళాలి. నా పనుల్లో నేను బిజీ అవుతే కానీ ఈ బాధ తగ్గదేమో. ఆ పనులు చేయాలని నేను ఎంత ట్రై చేసినా కూడా ఏ పని చేయబోతున్నా చేయబుద్ధి కాక మళ్ళీ కొంచెం సేపటికి అక్కడ పడేసి యువతలకు వచ్చి అలా కూర్చుంటున్నాను అనమాట. ఇప్పుడు కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదా, నాకు ఏదన్నా కొంచెం బాధగా అనిపించింది అనుకోండి,
ఇక్కడికే వచ్చి కూర్చుంటాను. ఎవరితో చెప్పుకోను, ఎవరికి ఏది చెప్పను, అడగను. అది ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. మరి నాకు ధైర్యం చాలక అట్లా చేస్తానో, లేకపోతే చెప్పుకుంటే ఎక్కడ తేలిక అయిపోతామో, ఎక్కడ నవ్వుకుంటారో అట్లా ఆలోచిస్తాను. అవేవి నాకు కారణాలు తెలియదు. ఎప్పుడూ ఒక్కటే అనుకుంటా, మనం ఏడవటం వల్ల, బాధపడటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. దానికి పరిష్కారం వెతుక్కోవాలి, దానికి తగ్గట్టు మనం చెయ్యాలి అని అనుకుంటాను. అదే ఫాలో అవుతాను. కానీ ఈసారి అలా కూడా చేయలేక నాన్న అంటే అంత ఇష్టం నాకు. నేను కూడా నాన్నకు చాలా ఇష్టం. నాన్న చనిపోవటం కాకుండా ఇంకా చాలా చాలా జరిగిపోయినాయి ఈ 2 నెలల్లో. అవన్నీ సందర్భాన్ని బట్టి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానికి ట్రై చేస్తాను. అలా అని ఖచ్చితంగా చెప్పగలుగుతానని కాదు. చెప్పాను కదా నాకు చెప్పటం రాదు అని. చెప్పే సందర్భం నేను చెప్పగలిగితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరికైనా సరే పెళ్ళి అయినా అవ్వకపోయినా నాన్న ఉంటే అన్నీ ఉన్నట్టే అనిపించింది. నాన్న లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్ అనిపించింది. నాన్న అంటే అంతే ఎవరికైనా, ముఖ్యంగా ఆడపిల్లలకి తండ్రి ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ సందర్భాల్లో ఉన్నా. నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు కూడా ఈ వీడియో మా అమ్మ కానీ, నా పిల్లలు కానీ, మా అన్నయ్య వదిన వాళ్ళు కానీ ఎవరు చూసినా కూడా నువ్వేనా అని అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వాళ్ళ ముందు అస్సలు ఏడవలేదు, ఏడవను కూడా. అదే నా మెంటాలిటీ. ఎవరికి చెప్పను, ఎవరి ముందు ఏడవను. నాకు ఎప్పుడు ఏ బాధ వచ్చినా ఇట్లా ఒక్కదాన్నే వచ్చి కూర్చుంటాను, ఆలోచించుకుంటాను. కొంచెం బాధేస్తే బాధపడతాను, దానికి ఏం పరిష్కారం అనేది వెతుక్కుంటాను. అంతే నా మెంటాలిటీ. ఎవరి ముందు ఏమి చెప్పను, ఏడవను. ఆఖరికి నాన్న చనిపోయిన రోజు కూడా నేను అస్సలు ఏడవలేదు. ఎందుకంటే ఇప్పటికి ఇన్ని రోజులైంది, నాన్న చనిపోయాడు అన్న ఆలోచన కూడా నా మైండ్ తీసుకోలేకపోతుంది. అస్సలు నమ్మట్లేదు అన్నమాట. నేను ఇంకా ఉన్నాడు, నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నేను ఇక్కడ మా ఇంట్లో ఉంటే నాన్న అక్కడ ఇంట్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళినా కూడా నేను పంచలో కూర్చుంటే నాన్న ఇంట్లో పడుకొని ఉన్నాడు. నేను ఇంట్లో ఉంటే నాన్న పంచలో పడుకున్నాడు అన్న ఆలోచనలో ఉన్నాను తప్పితే చనిపోయాడు ఇంకెప్పటికీ తిరిగి రాడు అన్న ఆలోచన అస్సలు రావటం లేదు నాకు. ఇంకెంత టైం పట్టిద్దో నాకు నేను సర్ది చెప్పుకోవటానికి. అన్నయ్య వాళ్ళిద్దరికన్నా నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి. అలాగే నాకు కూడా అమ్మ కంటే నాన్నంటేనే ఎక్కువ ఇష్టం. ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలియదు. కాకపోతే కొంచెం నా బాధని ఇట్లా వీడియో తీస్తున్న వంకతైనా నాకు నేను చెప్పుకోవాలి అనిపించి వీడియో తీస్తున్నాను. అప్లోడ్ చేస్తానో లేదో కూడా తెలియదు. ఓకేనా అండి? ఇలా చెప్తూ ఉంటే
నాన్న గురించి విషయాలు చాలా ఉన్నాయి. నాన్న చనిపోవటం పెద్ద కర్మ, అన్నీ జరిగిపోయినాయి. అన్నీ నాన్నకు చేయాల్సినవన్నీ పూర్తి చేశాము. ఇన్ని రోజుల నుంచి నేను వీడియోస్ తీయకపోవడానికి కారణం కూడా ఇదే. భోగి పండుగ రోజు వీడియోలో చెప్పాను, ప్రతిరోజు వీడియో పెడతాను నేను అని. అంతలోకి ఇట్లా జరిగింది. అస్సలు నాన్న చనిపోతాడు అన్న ఆలోచన కూడా మాకు రాలేదు. సడన్గా జరిగిందనమాట. ఇలా జరుగుద్ది సడన్గానే అస్సలు అనుకోలేదండి. పిండి వంటలు చేసుకున్నాము, ఇళ్ళన్నీ శుభ్రం చేసుకున్నాము. ఆఖరికి పండగ రోజు పొద్దున పూట కూడా నేను ముగ్గులేసి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అప్పటి వరకు కూడా ఇట్లా జరిగిద్ది అన్న ఆలోచన మా మైండ్లోకి కూడా రాలేదు. అసలు మేము ఊహించిన విషయం అన్నమాట. ఇది సడన్గా జరిగిపోయింది. సడన్గా నాన్న ఇట్లా మా అందరినీ వదిలేసి వెళ్ళిపోతాడు అని అస్సలు అనుకోలేదు అన్నమాట. అనుకోకుండా జరిగింది. అందుకేనేమో అస్సలు ఊహించుకోలేకపోతున్నాను నాన్న లేడు అని. మనకి ఎన్ని బాధలున్నా, ఎన్ని లోపల మనం ఎన్ని ఆలోచించుకున్నా, ఎన్ని బాధలున్నా కొన్ని పనులు అయితే అస్సలు తప్పవు. ఇంకా రోజులు అట్లా గడిచిపోతూనే ఉంటాయి. మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి కదా, తప్పదు. కొన్ని పిల్లల కోసమైనా మనం మామూలుగా అయ్యి చేయాల్సి వచ్చింది, అంతే కదండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.